దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. ఉత్తర కాశీ శ్రీ కాశీ విశ్వనాథుని దర్శనం అనంతరం అందరం మే 6, 2023 తేదీ రోజు రాత్రి ఉత్తర కాశీలో భాగీరథి నది ఒడ్డున హోటల్ చార్వేదాసులో స్టే చేశాము. ఉదయం లేచి పవిత్ర గంగోత్రి ధామ్ వెళ్ళుటకు, రాత్రి ఉత్తర కాశీ అందాలను, భాగీరథి నది మీద నుండి వచ్చే శీతల పవనాలను, కొండల్లో ఉదయించే చంద్రోదయాన్ని ఆస్వాదిస్తూ చార్ధామ్లో రెండో ధామైన గంగోత్రికి మే 7, 2023 తెల్లవారుజామున బయలుదేరాము. ఈ వీడియోలో ఉత్తరకాశీ నుండి గంగోత్రి వరకు రోడ్డు ప్రయాణం ఎలా ఉంటుంది, భాగీరథి నది వ్యాలీ అందాలను ఆస్వాదిద్దాం. ఉత్తరకాశీ ఎలా చేరుకోవాలని వీడియో నా చార్ధామ్ యాత్ర వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఉత్తరకాశీ సిటీ నుండి వెళ్తున్నాము. యాదృచ్ఛికంగానే శ్రీరామనామ సంకీర్తనతో మా గంగోత్రి ప్రయాణం మొదలైంది. ఎందుకంటే పావనగంగా నది దివు నుండి భూమికి తీసుకువచ్చిన భగీరథుడు శ్రీరామచంద్ర ప్రభువు జన్మించిన వంశమైన ఇక్ష్వాకు వంశపు వారసుడు. ప్రజలు గుర్రాలు మేకలతో వెళ్తున్నారు. వారి దుస్తులు మరి వారి జీవన విధానం చూడండి, ఎంతో చూడముచ్చటగా ఉన్నది. ఋషికేశ్ నుండి ఉత్తరకాశీ రోడ్డు చాలా బాగుంటుంది. ఉత్తరకాశీ నుండి గంగోత్రి రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా చాలా ఆశ్రమాలు, హోమ్ స్టేస్, లాడ్జీలు ఉన్నాయి. గంగోత్రి ధామ్ దర్శించాలి అంటే చాలామంది భక్తులు ఉత్తరకాశీలోనే స్టే చేస్తారు. ఉత్తరకాశీ నుండి గంగోత్రి ధామ్ 100 కిలోమీటర్లు, సుమారు 5 గంటల ప్రయాణం గంగోత్రికి. తెల్లవారుజామున ఉత్తరకాశీ నుండి బయలుదేరి గంగోత్రి చేరుకొని గంగామాత దర్శనం చేసుకొని తిరిగి రాత్రికి ఉత్తరకాశీ చేరుకుంటారు. ఉత్తరకాశీ జిల్లా ప్రధాన కేంద్రం. యాత్రికులు కావలసిన అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, బడ్జెట్ నుండి స్టార్ హోటల్స్ వరకు. ఉత్తరకాశీ నుండి 7 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత ఇప్పుడు మనము హసీ నది బ్రిడ్జి దాటుతున్నాము.
అసీ నది భాగీరథి సంగమ ప్రదేశం నిటలా గ్రామం. ఇదే అసీ నది. నిటలా విలేజ్ తర్వాత 7 కిలోమీటర్ ప్రయాణం చేస్తే ఎన్నా విలేజ్ వస్తుంది. మనకు కుడివైపున ఉన్నది భాగీరథి నది, ఆ కనిపించేది. ఎన్నా విలేజ్ చేరుకున్నాము. ఎన్నా విలేజ్ వద్ద గంగోత్రి రిజిస్ట్రేషన్ చెక్ చేస్తారు. ప్రతి బస్సు మరియు అన్ని వెహికల్స్ని చెక్ చేస్తారు. రిజిస్ట్రేషన్ లేని వారికి ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. గంగోత్రి ధామ్ ఈ కంపల్సరీ రిజిస్ట్రేషన్ కావాలి. 20 నిమిషాలు పట్టింది మా రిజిస్ట్రేషన్ చెకప్కు. ఎన్నా విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యాము. రెండు కిలోమీటర్ల డ్రైవ్ తర్వాత మాకు కుడివైపున కేడీ వాటర్ ఫాల్స్ కనిపించాయి. ఉత్తరకాశీకి 16 కిలోమీటర్ల దూరంలో భాగీరథి నదిపై మనేరి వద్ద హైడ్రో జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఉన్నది. ఇదే మనేరి డామ్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. గంగోత్రి యాత్ర భక్తులను విస్మయపరిచే ప్రకృతి దృశ్యాలు మరియు దైవిక గమ్యస్థానాల గుండా తీసుకుని వెళ్ళే ఒక పరివర్తన ప్రయాణం. హరిద్వార్ నుండి గంగోత్రి వరకు వెళ్ళే మార్గం ఆధ్యాత్మిక శక్తి మరియు ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. గంగా ఆ పేరు వినగానే భారతీయుల హృదయం పులకిస్తుంది. గంగాని ముద్దుగా, గంగమ్మ అని భక్తితో, గంగమ్మ తల్లి అని పారవశ్యంతో పిలుచుకొని పావన గంగానది పుట్టిన ప్రదేశమే గంగోత్రి. దాదాపు 100 కిలోమీటర్ల దూరం మనం గంగానది వెంటనే ఎత్తైన పర్వతాలు, లోయల మధ్య నుండి మన ప్రయాణం సాగుతుంది. గంగోత్రి ధామ్ యాత్ర ఇరుకైన ఘాట్ రోడ్లో ప్రయాణం చాలా కష్టతరమైనది. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎక్కడ కొండ చర్యలు విరిగి పడతాయో, ఎక్కడ రోడ్డు గంటలు మరియు రోజుల కొద్దీ బ్లాక్ అవుతుందో తెలియదు. ఉత్తరకాశీ నుండి గంగోత్రి ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, అంతే సాహసోపేతం కూడా. మానసికంగా మనం సిద్ధమై వెళ్ళాలి యాత్రకు. మనకు ఎడమవైపున కెప్టెన్ రాహుల్ రమేష్ గారి స్మారక చిహ్నం ఉన్నది. 2012లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పడిన వర్షాలకు, వరదలకు కొండ చర్యలు విరిగిపడి రోడ్ బ్లాక్ అయితే ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా 14 కొండలను తొలగించి 110 అడుగుల బైలీ బ్రిడ్జ్ నిర్మాణంలో అసూలు బాసిన శౌర్యచక్ర బిఆర్ఓ కెప్టెన్ రాహుల్ రమేష్ గారిది. వారు దేశానికి చేసిన త్యాగం తెలుసుకొని మనసులో బాధ కలిగింది. వారిని స్మరించుకున్నాము.
మణిరేయి డ్యామ్ తర్వాత 23 కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత గంగానాని చేరుకున్నాము. ఇక్కడ అందరం టిఫిన్ చేసి రిఫ్రెష్ అయ్యాము. ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఎంత అందమో మాటల్లో వర్ణించలేము. 2 కొండల నడుమ ఇరుకైన లోయలు, గంగా ప్రవాహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. గంగోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీ జిల్లాలో టిబెట్ సరిహద్దుల్లో గల గర్వాల్ హిమాలయ శ్రేణులలో సముద్ర మట్టానికి 13,200 అడుగుల ఎత్తులో గంగోత్రి గ్లేసియర్ గంగోత్రి హిమనదాలలోని గోముఖ నుంచి ఉద్భవించింది భాగీరథి. దేవప్రయాగ వద్ద అలకనందా నదితో సంగమించి గంగా అవుతుంది. హరిద్వార్ వచ్చి జనగంగ అవుతుంది. గంగ పుట్టింది మొదలు సముద్రంలో కలిసే ప్రతి దారి ప్రతి అడుగు భారతీయులకు పవిత్రమే. గంగా నది నుండి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే సుకీ టాప్ చేరుకుంటాం. సుకీ టాప్ దగ్గర భాగీరథి నదిపై ఎన్టీపీఎస్ వారి లోహరంగ దగ్గర పూలా హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించారు. ఆ కింద కనిపించేది పూలా ప్రాజెక్ట్. సుకీ టాప్ వచ్చి సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తులో ఉన్నది. మనం ఇప్పుడు సుకీ టాప్ ఘాట్లో ఉన్నాము. ఇది కొపాంగ్ ఐటీబీపీ ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ బేస్ క్యాంపు. ఇక్కడ చూడండి యాపిల్ తోటలు ఉన్నాయి. సుకీ టాప్ వచ్చి హిమాలయాల్లో ఉన్న ఒక చిన్న హిల్ స్టేషన్. ఈ హిల్ స్టేషన్ నుంచి కిందకి దిగాలి. 7 కిలోమీటర్ ప్రయాణిస్తే హిమాలయన్ ప్యారడైజ్, హిమాలయ స్వర్గధామంగా పిలువబడే హర్సిల్ వ్యాలీ.
ఇది ఒక చిన్న పర్యాటక హిల్ స్టేషన్. భాగీరథి నది ఒడ్డున ఉన్న ప్రకృతి సౌందర్యానికి, యాపిల్ తోటలకి ప్రసిద్ధి. ఈ ఆర్సిల్ మనకి ఎక్కడ దొరకని ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. ఆర్సిల్ వచ్చి గోర్ఖా స్కౌట్స్ వారి బేస్ క్యాంప్. హిమాలయాల్లో ఉన్న ఈ చిన్న గ్రామం చుట్టూరా మంచుతో కప్పబడిన పర్వతాలు, రైన్ ఫారెస్ట్ మరియు యాపిల్ తోటలు, ఇండో టిబెటియన్ సాంప్రదాయ ఇళ్ళు, పురాతన దేవాలయాలు, ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా ప్రసిద్ధి. ఆర్సిల్ వ్యాలీకి ఆ పేరు రావటానికి బ్రిటిష్ సెటిలర్ ఫ్రెడరిక్ విల్సన్ బ్రిటిష్ సైన్యం నుండి తొలగింపబడి పారిపోయి ఇక్కడ తలదాచుకొని తర్వాత బ్రిటిష్ వారికే దేవదారు చెట్లను సరఫరా చేస్తూ ఇక్కడ ప్రాంత రాజుగా చెలామణి అయ్యాడు. ఈ ప్రాంతం అమ్మాయిని అయిన ఆర్సిల్ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమె ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు యాపిల్ తోటలు, రాజ్మా పంటను సాగు చేయించాడు. ఈనాడు ఇక్కడ ఆ యాపిల్ తోటలే చాలా ప్రసిద్ధి చెందాయి. శీతాకాలంలో శ్రీ గంగామాత విగ్రహాన్ని ఆర్సిల్ దగ్గరలో గల ముగాబా గ్రామంలో దేవాలయంలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. ఇది ఆర్సిల్ హెలీప్యాడ్.
పార్సెల్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో గంగోత్రి ధామ్ ఉన్నది. లంకా బ్రిడ్జి, భైరోని ఘాట్ దాటి గంగోత్రి పార్కింగ్ దగ్గర చేరుకున్నాం. మిత్రులారా, తర్వాతి వీడియోలో పావన గంగోత్రి మందిరం మరియు భాగీరథి నది జన్మ విషయాలను తెలియజేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.